తెలుగు రాష్ట్రాల్లో జనవరి 17వ తేదీన మొదలైంది కరోనా కలకలం. అప్పటి నుంచి అటు ప్రభుత్వాలు ఇటు ప్రజలు అందరిలో ఎన్నో సందేహాలు, మరెన్నో భయాలు. వారందరికీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సూచనలు, మార్గదర్శకాలు, ఆదేశాలు ఎప్పటికప్పుడు చేరవేస్తూ అందరిలో అవగాహన కల్పిస్తూ ముందుకు సాగడమంటే చిన్న విషయం కాదు. ఆ బాధ్యతలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు తెలుగు రాష్ట్రాల సీనియర్ హెల్త్ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ అనురాధ. కరోనా మహమ్మారి వెలుగు చూసిన నాటి నుంచి విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ మొదలుకొని చనిపోయిన మృతదేహాలను ఇతర దేశాల నుంచి రాష్ట్రంలోకి అనుమతించే వరకు అనేక బాధ్యతలను దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. 2 రాష్ట్రాల్లో రోగులకు అందిస్తున్న చికిత్సలు, పరీక్షల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కేంద్రానికి నివేదిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కేంద్ర బృందం పర్యటన సహా పలు అంశాలపై డాక్టర్ అనురాధతో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎంతగానో కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరి ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు ఏంటి, అదేవిధంగా భారత ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకు కావచ్చు, అధికారులకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్ ఇస్తుందన్న వివరాలు తెలియజేసింది. ప్రస్తుతం అంటున్నారు తెలుగు రాష్ట్రాల సీనియర్ రీజనల్ డైరెక్టర్ ఫర్ హెల్త్ డాక్టర్ అనురాధ గారు. మరిన్ని వివరాలు ఆవిడ మాటలు తెలుస్తున్నాం. నమస్తే మ్యామ్. ముందుగా ఒక మహిళగా ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ఒక అధికారిగా రాణించడం అనేది కాస్త అంటే ఎందుకంటే భయపడుతున్నారు జనం బయటకు రావడానికి, అండ్ మీరు ఫ్యామిలీలో చూసుకోవాలి, ఆఫీస్లో చూసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఈ సిచ్యువేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో మీరు ఎలా కృషి చేస్తున్నారు? నిజంగా చెప్పాలంటే వీ హ్యావ్ డన్ ఏ 100% జాబ్. ఐ ఫీల్ యాజ్ రైట్లీ యూ సెడ్, ఇంట్లో ఆఫీస్లో దానికంటే ముఖ్యం ప్రజలలో అవేర్నెస్ తీసుకురావడానికి మొదటి నుంచి అంటే జనవరి 17 తారీఖు నుంచి మన దగ్గర ఎయిర్పోర్ట్లో స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు బహుశా ప్రతి ఒక్కరం 4 గంటల కంటే మాకు నిద్ర లేదనుకుంటాను. ఈ అవేర్నెస్ ఎప్పటికప్పుడు ఇచ్చే గైడ్లైన్స్ కానీ, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే గైడ్లైన్స్ని మనం 2 ఏపీకి కానీ తెలంగాణకి కానీ ఇవ్వటం, వాటిని ఎప్పటికప్పుడు అమలులోకి తీసుకురావటం, ముఖ్యంగా ద మీడియా హ్యాస్ అ వెరీ గుడ్ రోల్. ఫస్ట్ టైం లాకౌట్ కానివ్వండి, సెకండ్ టైం లాకౌట్ కానివ్వండి, ఇంట్లో ఉండి ఈ కోవిడ్ని మనందరికీ ఇన్ని డెత్స్ కాకుండా కానీ, ఇన్ని పాజిటివ్ కేసెస్ రాకుండా కానీ వీళ్ళందరి యొక్క పాత్ర ఉందని నేను అనుకుంటున్నాను. ఫ్లైట్స్కి సంబంధించి ఎలాంటి గైడ్లైన్స్ ఉన్నాయి? ఒకవేళ స్టార్ట్ అయితే ఎలాంటి గైడ్లైన్స్? ఇప్పటి వరకైతే May 3 వరకు ఎలాంటి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కానివో, డొమెస్టిక్ ఫ్లైట్స్ కానీ ఇప్పటి వరకు అంటే ఫ్లై కావడానికి మేమేమీ డైరెక్షన్స్ ఇవ్వలేదు. ముందులాగా అందరూ కలిసి రావటం కానీ, కలిసి టికెటింగ్ దగ్గర నిలబడడం కానీ, లేకపోతే సెక్యూరిటీ దగ్గర అందరూ కలిసి నిలబడడం కానీ, దట్స్ నాట్ ఎ అడ్వైస్ థింగ్ ఈవెన్ ఫర్ ఫ్యూ డేస్. మీరు ఏపీ తెలంగాణ 2 స్టేట్స్కి కూడా సీనియర్ రీజనల్ డైరెక్టర్. సో 2 స్టేట్స్లో కంపారిటివ్గా ఉన్నప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి? ఎందుకంటే ఏపీలో కేసెస్ పెరుగుతున్నాయి, చాలామంది ఎలిగేట్ చేస్తున్నట్టు ఏపీలో టెస్ట్లు ఎక్కువ చేస్తున్నారు, బట్ తెలంగాణలో చేయడం లేదనేది. దీని మీద మీరు ఏమంటారు? ఆ 2 స్టేట్స్ ఎట్లా వర్క్ చేస్తున్నాయి అనుకుంటున్నారు? ద ల్యాబ్ టెస్టింగ్ అనేది యాక్చువల్లీ యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారంగా వేరే ద ప్రైమరీ కాంటాక్ట్స్ అండ్ ద సెకండరీ కాంటాక్ట్స్ ఏవైతే ఉంటాయో, దాని తర్వాత ఏదైతే పాజిటివ్ కేసు వస్తుందో అంటే దాని చుట్టుపక్కల ఏదైతే ఉంటుందో ఆ పాజిటివ్ ప్రైమరీ కాంటాక్ట్స్ కానివ్వండి, లేకపోతే పాజిటివ్ కేసుతో ఉన్న ప్రైమరీ కాంటాక్ట్స్ కానివ్వండి, సెకండరీ కాంటాక్ట్స్ కానివ్వండి, ఎక్కడైతే మనకి చాలా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందో కమ్యూనిటీలో, అతను ఒక బజార్కి వెళ్ళాడు, ఒక షాప్కి వెళ్ళాడు, సో హీ గాట్ అన్ ఇంటరాక్షన్ విత్ దెమ్. So when he got an interaction with them, so we are testing for those people. So AP government has taken such a way that and to test those people. But andariki cheyatledu. So it was restricted to some 42,000, 48,000 ఏదో ఉంది ల్యాబ్ టెస్టింగ్కి. సో ఎవరైతే ప్రైమరీ కాంటాక్ట్స్ ఉంటారో, ఎవరైతే సెకండరీ కాంటాక్ట్స్ ఉంటారో, ఎవరైతే మనకు ప్రాబబుల్ వాళ్ళు వీళ్ళతో టచ్ అయ్యారు, వీళ్ళకు ఉండవచ్చు, సో ఇవన్నీ సస్పెక్టెడ్ అంటాం మనం. సో ఇలాంటి కేసెస్ అన్నీ చేస్తున్నారు. ద సేమ్ టైమ్ ఎట్ ద తెలంగాణ ఆల్సో దే వర్ డూయింగ్ ద సేమ్ వైస్. బట్ వెన్ వీ టేక్ ఇట్ పాజిటివ్ కేసెస్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి ఏపీలో ల్యాబ్ టెస్టింగ్ వల్ల
అనేది కాదమ్మా. అంటే మన సర్వేలెన్స్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. వాట్ ఐ ఫీల్ ఈస్ ఎన్ని పాజిటివ్ కేసెస్ వచ్చాయి అనే దానికంటే కూడా ద స్ట్రాంగ్ సర్వేలెన్స్ సిస్టమ్ వాట్ వీ గాట్ ఇట్. ఈ ర్యాపిడ్ టెస్ట్ కిట్స్కి సంబంధించి పర్మిషన్స్ ఇచ్చాక 2-3 డేస్లోనే మళ్ళీ వద్దు ఆపేయండి అని ఐసీఎంఆర్ చెప్పింది. దీనికి ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందా? అంటే అలా కదమ్మా, కొన్ని దాంట్లో ఫ్రమ్ ఐ ఫీల్ ఫ్రమ్ ద గుజరాత్ ఆర్ రాజస్థాన్, ఐ డోంట్ రిమెంబర్ ద ప్రాపర్ స్టేట్, బట్ అక్కడ ఫాల్స్ పాజిటివ్ కేసెస్ వచ్చాయి అని చెప్పి, ఫాల్స్ పాజిటివ్ అండ్ ఫాల్స్ నెగిటివ్ కేసెస్ ఆర్డిటీ కిట్స్తో వచ్చాయి అని చెప్పి ఎవరో దే హ్యావ్ గివెన్ ద suggestion to the ICMR. So immediately the ICMR said, because every test మేము తీసుకునేటప్పుడు ఆ టెస్ట్లో నుంచి we will take the sampling తీసే ఇస్తాము. కానీ ఒక్కొక్కసారి if some complaint we got it, so ఇమ్మీడియట్గా ఫస్ట్ మెజర్ ఏంటంటే to stop it. Then again we will take up ఆ బ్యాచ్ నుంచి కానివో ఆ బ్యాచ్లో నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేసి then again we will test it. So if it is not అంటే ద కన్ఫర్మేషన్ మనకి 100% కన్ఫర్మ్గా ఉన్నాయి వాటి రిజల్ట్స్ అని అన్నప్పుడు అగైన్ వి విల్ రిలీజ్ సేయింగ్ దట్ యూ యూజ్ ద కిట్స్. ద సేమ్ థింగ్ ఇట్ వాజ్ హ్యాపెన్. సో ఇట్ వాజ్ స్టాప్ ఫర్ ఎ మూమెంట్ అండ్ దెన్ ఆఫ్టర్ ద థర్డ్ డే అగైన్ వీ హ్యావ్ రిలీజ్, యూ కెన్ యూజ్ ఇట్. మ్యామ్, అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర విషయానికి వచ్చినట్లయితే సెంట్రల్ టీమ్ ఇక్కడికి వచ్చి గత 4 రోజులుగా కూడా పర్యవేక్షిస్తున్నారు. అయితే 3 రోజుల పాటు అనుకున్న ఈ పర్యటన మరికొంత ఎక్స్టెండ్ అవ్వడానికి కారణం ఏంటి? ప్రధానంగా వాళ్ళు ఇక్కడ ఏ విషయాన్ని స్టడీ చేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళు ల్యాబ్స్ తిరుగుతున్నారు, మార్కెట్స్ తిరుగుతున్నారు, హాస్పిటల్స్ ఉన్నాయి, ఎవ్రీవేర్ దే ఆర్ గోయింగ్. ది రీసెంట్ వన్ అది ఇది ఇంటర్ మినిస్ట్రియల్ కమిటీ అమ్మా. ఇది వాట్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఆల్ ఓవర్ కంట్రీలో we want a strict containment plan, a quarantine to be strictly to be followed by all the states in the country. So wherever the high potential areas evate unnayo, you must be knowing like Maharashtra, yes, and the Rajasthan, Gujarat and our place will కొంచెం మనది కింద ఉందనుకోండి. బట్ అందులో కూడా ఒక్కొక్క స్టేట్లో ఏ డిస్ట్రిక్ట్స్ లేకపోతే సిటీస్ అక్కడ ఎక్కడైతే చాలా ఎక్కువ పాజిటివ్ కేసెస్ ఒకవేళ నమోదు అవుతున్నాయో అక్కడ వీ వాంట్ ఏ స్ట్రిక్ట్ కంటైన్మెంట్ ప్లాన్ టు బి ఇంప్లిమెంటెడ్. సో ఇన్ దట్ అవర్ హైదరాబాద్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వెన్ వీ స్టడీ ద పాజిటివ్ కన్ఫర్మ్డ్ కేసెస్ చూసుకున్నట్టయితే ఎక్కువ కేసెస్ మనకు హైదరాబాద్ నుంచే ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్లో వాట్ వీ నీడ్ ఈజ్ ఎ స్ట్రిక్ట్ కంటైన్మెంట్ ప్లాన్, నాట్ ఓన్లీ ఫ్రమ్ ద హెల్త్ సైడ్, యూ నో ప్రిటీ వెల్, అండ్ దెన్ వాళ్ళ గ్రాసరీస్ కానివ్వండి, లేకపోతే మార్కెట్స్ కానివ్వండి, లేకపోతే మైగ్రేటరీ పాపులేషన్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఉన్న చోట్లలో వాళ్ళకుండే రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంటికి ఎన్ని హౌసెస్ తీసుకోవాలి, ఎంతవరకు మనం కంటైన్మెంట్ జోన్ పెట్టాలి, ఆ ఇంట్లో నుంచి బయటకు రాకుండా మనం ఎలాంటి ఫుడ్ సప్లైస్ అవన్నీ వాళ్ళకి చెయ్యాలి. సో దిస్ ఈజ్ అ ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్. So this last 4 days and then the same thing what we have done. డెడ్ బాడీస్ డిస్పోజల్ కూడా చాలా గైడ్లైన్స్ ఉన్నాయి. అవి ఏమేమి గైడ్లైన్స్ ప్రధానంగా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది? అండ్ స్టేట్స్ విషయానికి వచ్చినప్పుడు డెడ్ బాడీస్ డిస్పోజల్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? What now we are in the lockdown period, so we are not allowing any of the COVID-19 to suffer అయ్యి బయట దేశాలలో చనిపోయిన బాడీని at any cost మన ఇండియాలోకి అలౌ చేయట్లేదు. We will see all the documents are there or not. So if all the documents ఉన్నట్టయితే then we will give the no objection certificate. Then with the no objection certificate only that body will fly to our place. This is up to airport. And then about the cremation and all these things already we have given to the state. ఎంతమంది వెళ్ళాలి, ఎలాంటి ప్రొసీజర్ పాటించాలి, ఎంత లోతు తవ్వాలి, ఎంతమంది వాళ్ళతో పాటుగా అంటే రెస్ట్రిక్ట్ చేయాలి అని చెప్పి, ఒక 20 మెంబర్స్ కంటే ఎక్కువగా ఉండకూడదు అని చెప్పి క్రిమేషన్కి. దాని తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని కూడా హోమ్ క్వారంటైన్ పెట్టాలని, దే హ్యావ్ టు మెయింటైన్ ఫర్ ద 14 days, దే హ్యావ్ టు డూ ద హోమ్ క్వారంటైన్. సో దిస్ ఆల్ ద గైడ్లైన్స్ వీ హ్యావ్ గివెన్, నాట్ నౌ ప్రియర్లీ వీ హ్యావ్ గివెన్ టు ద స్టేట్స్ ఆల్సో. to the states also we have given. రిచువల్స్ మనకు చాలా టైప్స్ ఉంటాయి. బాక్స్లో పెడతారు, లేదంటే డైరెక్ట్గా పూజ చేస్తారు, కొంతమంది కాలుస్తారు. సో వీటిలో అంటే ఈ రిచువల్స్ వల్ల ఎట్లాంటి సమస్యలైనా వచ్చే అవకాశం ఉందంటారు? యాక్చువల్గా see any of the government I will not feel కి ఒకరి ఎవరైతే రిచువల్స్ ఉన్నాయో
వాటిని ఇంటర్ఫియర్ చేయటం అనేది గవర్నమెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ కాదు అని నేను అనుకుంటాను. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ రిలీజన్, ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ రిచువల్స్. సో వీ షుడ్ నాట్ ఆస్క్ దెమ్ టు డూ సర్టన్ థింగ్స్ లైక్ దిస్ ఓన్లీ. సో ఏపీ వైజాగ్ కానివ్వండి, ఇతర ప్రాంతాల్లో పర్యటించారు. కర్నూలులో చాలా ఎక్కువ కేసెస్ ఉన్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు? అక్కడ మీరు ఎలాంటి సజెషన్స్ ఇవ్వడం జరిగింది? యాక్చువల్గా కంటైన్మెంట్ మేము మాట్లాడినప్పుడేమో కర్నూలు అండ్ గుంటూరు అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్స్, కృష్ణా డిస్ట్రిక్ట్, ప్రకాశం డిస్ట్రిక్ట్, దిస్ ద 4 డిస్ట్రిక్ట్స్ కొంచెం ఎక్కువగా ఉంది అక్కడ. అంటే మాకు పాజిటివ్ కేసెస్ అనేవి ఎవ్రీడే పెరుగుతూ ఉంది. ఓవర్ దేర్ ఇంకో కొంచెం అంటే వాట్ ఎవర్ ద ప్లాన్స్ విచ్ వీ హ్యావ్ డన్ ద కంటైన్మెంట్ ప్లాన్. వైద్యులు విషయంలో ప్రభుత్వాలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంట. ఐ వుడ్ లైక్ టు సే ఫస్ట్ దే నో వెరీ వెల్. ఒక కేసు పాజిటివ్ కరోనా వచ్చింది అని తెలుసు, ఐసోలేషన్ వార్డ్లో ఉన్నారు, అయినా కానీ వాళ్ళ యొక్క లైఫ్స్ని ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ యొక్క లైఫ్స్ని పణంగా పెట్టి వాళ్ళు ట్రీట్మెంట్ అనేది ఇవ్వడానికి కానీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి కానీ, వాళ్ళ దగ్గరికి చేయడానికి కానీ చేస్తున్నారు. ఇన్ దిస్ సిచ్యువేషన్ కొన్ని చోట్లలో, ఇండియాలో, మధ్యప్రదేశ్లో కొన్ని చోట్లలో కానీ, మన తెలంగాణలో 1-2 సార్లు ఇన్సిడెన్సెస్ డాక్టర్ల మీద దాడి చేయటం కానీ, ఇలాంటివి నిజంగా చాలా పెయిన్ఫుల్ పార్ట్. మనమంటూ హ్యుమానిటీ మనకుంది, వాళ్ళు మన గురించి చేస్తున్నారు కాబట్టి. అయినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టేకెన్ ఆర్డినెన్స్, యు నో అబౌట్ వాట్ టైప్ ఆఫ్ పనిష్మెంట్స్ దే హ్యావ్. చివరిగా ఈ కరోనా సమయంలో దీన్ని ఎదుర్కోవడం కోసం, ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి? ఒకవేళ మే 3 తర్వాత లాక్డౌన్ ఎత్తివేశారనుకోండి, ఆ రోజు కూడా మనము ఏదైతే సెల్ఫ్ డిసిప్లిన్ అని అనుకుంటున్నామో, సెల్ఫ్ కంటైన్మెంట్ అని ఒక మాట అంటున్నామో, కాబట్టి ఆ రోజు కూడా తర్వాత కూడా అట్లీస్ట్ కొన్ని రోజుల వరకు ప్రపంచం మొత్తంలో ఆ కరోనా వ్యాధి అనేది పోయింది అనేది తెలిసే వరకు, మన దేశంలో ఒక్క కేసు కూడా ఒక పాజిటివ్ కరోనా వైరస్ లేదు అనే వరకు మనం సోషల్ డిస్టెన్స్ ఏదైతే ఉందో సోషల్ డిస్టెన్స్ని పాటించడం, పుట్టింగ్ ఏ మాస్క్ ఇట్స్ అ మ్యాండేటరీ. ఎక్కడైతే క్రౌడెడ్ ప్లేస్ మాస్ గ్యాదరింగ్స్కి వెళ్ళకపోవటం, అండ్ దెన్ ఎప్పుడైతే దూరంగా ఉంటామో, ఏదైతే టచ్ మన శానిటేషన్ చేసుకుందాం అనేది చెప్తున్నామో, దూరంగా ఉండి మాట్లాడటం, సేమ్ అగైన్ నమస్తే పెట్టడం, శానిటైజర్ జేబులో పెట్టుకోవటం, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ శానిటైజ్ చేసుకోవటం, ఇంటికి బయటికి వెళ్ళొచ్చే వాళ్ళు శుభ్రంగా వాళ్ళ ఆర్టికల్స్ కానీ అవన్నిటిని చేయటం, వీలైనంత వరకు తక్కువ వస్తువుల్ని తీసుకొని బయటకు వెళ్ళటం, ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లోకి తీసుకునేటప్పుడు అవన్నిటిని క్లీన్ చేసి ఇంట్లోకి తీసుకోవటం. సో దీస్ ఆల్ ద థింగ్స్ వీ హ్యావ్ టు ఫాలో ఈవెన్ ఇఫ్ ద లాక్డౌన్ అనేది ఎత్తేసినా కానీ మనం పాటించాల్సిందే. సెల్ఫ్ కేర్ కానివ్వండి, సెల్ఫ్ క్వారంటైన్ కానివ్వండి, సెల్ఫ్ డిసిప్లిన్ కానివ్వండి, ఇలాంటివి తీసుకుంటే ప్రజలు, సెల్ఫ్ అంటే ఏంటి, ప్రజలే కదా, అందరూ తీసుకున్నట్టయితే ఐ డోంట్ థింక్ దెర్ విల్ నాట్ బి ఎనీ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అనేది ఉండదు. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే లాక్డౌన్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో, ఒకవేళ మేము మొదటి వారంలో లాక్డౌన్ని తీసివేసినప్పుడు కూడా అంతకంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ, అంటే కమ్యూనిటీలో ఇది స్ప్రెడ్ అవ్వకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని చెప్పి, మరోవైపు వైద్యులని వైద్యులను చాలా ఉన్నతంగా చూడాలని చెప్పి, వాళ్ళ మీద దాడులను పూర్తి స్థాయిలో ఖండించాలని చెప్పి ఆవిడ పిలుపునిస్తారు. ఇక మరోవైపు తెలుగు రాష్ట్రాలు రెండు కూడా కరోనా మహమ్మారి నియంత్రణ కోసం అద్భుతమైన కృషి చేస్తున్నారని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రమణ మహేష్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.